హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ స్కానర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది వచ్చేసరికి స్కాన్ఎక్స్. దీంట్లో మనకి లైవ్ టైం అప్డేట్స్, లైవ్ టైం స్క్రీనర్ కావాలంటే మనకి ఏంటంటే ధన్ అకౌంట్ అనేది ఉండాలి. ధన్ అకౌంట్ నుంచి దీంట్లో లాగిన్ అయ్యామనుకోండి, లైవ్ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. నేనైతే లాగిన్ అవుతున్నాను ఒకసారి. ఇందులో హోమ్ బటను, లైవ్, క్రియేట్, స్క్రీనర్స్, ఇన్సైట్స్ అనేది కనిపిస్తున్నాయి. మనం ఏంటంటే ప్రస్తుతం హోమ్ బటన్లో ఉన్నాం. హోమ్లో నిఫ్టీ 50 కానీ ఇవన్నీ కూడా ఇండిసెస్ అనమాట. ఇండిసెస్ అనేది క్లియర్గా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఒకసారి ఐటీసీ అనేది క్లిక్ చేస్తే దాని యొక్క ఫైనాన్షియల్ రేషియోస్ కానీ, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లోస్, షేర్ హోల్డింగ్, పీర్స్ కంపారిజన్. అయితే దీంట్లో ఒక ఫైనాన్షియల్స్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడండి గ్రాఫ్ కూడా బాగుందన్నమాట. మనకు కావాల్సిన విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది మంచి ఫీచరు, ఈజీగా విజువల్గా చాలా సింపుల్గా ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక లైవ్ మార్కెట్ స్కానర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఒకసారి లైవ్ మార్కెట్ స్కానర్ అంటే ఏందనేది చూద్దాం. దీంట్లో బుల్లిష్ కానీ బేరిష్ కానీ రెండింటికి సంబంధించిన స్కానర్స్ సపరేట్గా ఉన్నాయి. బుల్లిష్ సిగ్నల్ అనేది చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది మనకి, ఇక్కడ చూడండి డే హై బ్రేక్అవుట్ అవుతున్నా, వీక్లీ బ్రేక్అవుట్, లేకపోతే మంత్లీ బ్రేక్అవుట్, లేకపోతే 52 వీక్ హై కూడా ఇచ్చారు. వెరీ గుడ్. రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, అప్పర్ సర్క్యూట్ బ్రేక్అవుట్. ఇవి అన్నీ మనకు అవసరం లేదు. ఓన్లీ నేను ఫర్ ఎగ్జాంపుల్ 52 వీక్ హై బ్రేక్ అవుతున్న స్టాక్స్ మాత్రమే ఫిల్టరేషన్ కావాలనుకుంటే ఫిల్టర్ అవుతుంది. వెరీ గుడ్ ఫీచర్. అండ్ దాని తర్వాత కూడా మనకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీచర్ అండ్ ఆప్షన్స్ మాత్రమే ట్రేడ్ చేయాలంటే ఫీచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500. జనరల్గా ఏంటంటే నిఫ్టీ 500 అంటే మనకి చాలా ఎక్కువగా వస్తుంటాయి. ఒకవేళ ఫీచర్ అండ్ ఆప్షన్స్ చేయాలంటే ఓన్లీ ఫీచర్ అండ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇది లైవ్ స్కానరు, అందుకే ఎటువంటి అప్డేట్స్ లేవు. ప్రస్తుతం మనకి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంది. డెఫినెట్గా లైవ్లో అయితే వీడియో అయితే చేస్తాను ఏ విధంగా వర్కౌట్ ఉందని. ఇక బేరిష్ సిగ్నల్స్ కూడా సేమ్ అనమాట. డేలో కానీ 52 వీక్లో S1, S2, S2 బ్రేక్ డౌన్ అలా జరుగుతున్నాయి. అండ్ నీరింగ్ హై అనమాట. నీరింగ్ హై అంటే ఇక్కడ 52 వీక్ హై కానీ దగ్గరగా ఉన్నాం అనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫీచరు. చాలామంది అంటే దీనికోసం చాలా అల్గోస్ అనేది రాస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి 52 వీక్ హై దగ్గరగా వస్తుందంటే ముందే మనం రెడీగా ఉంటాం అనమాట. 52 వీక్ హై బ్రేక్అవుట్ అవ్వకముందే. సో ఆ విధంగా మనం పొజిషన్స్ చేసుకోవడానికి కొంచెం ఫేవరబుల్ ఉంటుంది రిస్క్ రివార్డ్ అనేది. అందుకోసం హెల్ప్ అవుతుంది. అండ్ కొన్ని స్టాక్స్ ఏంటంటే 52 వీక్ లోకి దగ్గరగా వెళ్తూ ఉంటాయి. అటువంటి వాటిలో మనం షార్టింగ్ ఆపర్చునిటీ అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ రైజ్ అండ్ ఫాల్, ఏ విధంగా ఈరోజు ఇంట్రాడే నుంచి, లో నుంచి, హై నుంచి ఏ విధంగా ఇవి ఫాల్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. దాని తర్వాత మనకి వాల్యూమ్ సిగ్నల్ ఉంది. పొటెన్షియల్ వాల్యూమ్ అంటే అంటే కంటిన్యూస్గా వాల్యూమ్స్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి అనుకోండి. డే బై డే కానీ, వీక్ బై వీక్ కానీ ఇక్కడ చూపిస్తుంది. ఎస్పెషల్లీ మనం ఇంట్రాడే స్కానర్లో ఉన్నాం కాబట్టి ఇదంతా కూడా కంప్లీట్గా ఇంట్రాడేని బేస్ చేసుకొని వాల్యూమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అన్యూజువల్ వాల్యూమ్ అనేది సెలెక్ట్ చేసామంటే కంప్లీట్గా సడన్గా వాల్యూమ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఏదైనా న్యూస్ వచ్చి అప్పుడు సడన్ వాల్యూమ్స్ వచ్చినాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎందుకు వచ్చినాయి ఏంటి అనేది మనం ఒకసారి చార్ట్ మీద చూసుకుంటే ప్రైస్ యాక్షన్ బట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. వెరీ గుడ్ ఫీచర్ ఇదైతే లైవ్ మార్కెట్ స్కానరు. డెఫినెట్గా లైవ్లో దీన్ని నేను స్కాన్ చేస్తాను. దాని తర్వాత మనకి ట్రెండింగ్ స్క్రీనర్స్ అని ఉంది. సో రియల్ టైం అంటే ఇది ఆబ్వియస్గా ఇంట్రాడే కోసం. చూడండి ఇంట్రాడేలో ఏదైనా క్రాస్ ఓవర్ జరుగుతుంటే కూడా వస్తూ ఉంటాయి. అండ్ దాని తర్వాత మనకి ఫండమెంటల్ స్క్రీనర్స్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, ఫండమెంటల్ స్క్రీనర్స్లో చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి మేజర్గా పొటెన్షియల్ మల్టీ బ్యాగర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్, క్యాపెక్స్ బూస్ట్, నియర్ జీరో వర్కింగ్ క్యాపిటల్, అండర్ వాల్యూడ్ నియర్ హై, మైటీ మిడ్ క్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. పొటెన్షియల్ మల్టీ బ్యాగర్ చూద్దాం దీంట్లో ఎన్ని కంపెనీలు వస్తాయి అని చెప్పి. మనకి దగ్గర ఒక 5,000 కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళు ఐ థింక్ ఏంటంటే నిఫ్టీ 500 యూనివర్స్ తీసుకున్నారేమో. 120 కంపెనీస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో పాజిటివ్గా ఉన్నాయి. మార్కెట్ క్యాపిటల్ ఏంటంటే 100 crores నుంచి 10,000 crores లోపు వీళ్ళు కొన్ని ఫిల్టరేషన్ టెక్నిక్స్ అనేది యూజ్ చేశారు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మార్కెట్ క్యాపిటల్, సేల్స్ అండ్ ఇన్కమ్, ఎర్నింగ్ పర్ షేర్, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఫండమెంటల్ అనమాట ఇది మొత్తం కూడాను. వీటిల్లో ఏంటంటే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఈరోజు ఏది స్ట్రాంగ్గా ఉంది, వాల్యూమ్స్ దేంట్లో స్ట్రాంగ్గా వస్తున్నాయి. ఓకే, వాల్యూమ్ బేస్ కూడా మనం ఫిల్టరేషన్ అనేది చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఫీచర్ ఇది. దాని తర్వాత మనకి ఫండమెంటల్లో ఉన్నాం కదా, క్యాపెక్స్ బూస్ట్ కానీ. దాని తర్వాత టెక్నికల్స్ చూద్దాం. టెక్నికల్స్లో గోల్డెన్ క్రాస్ ఓవరు, డెత్ క్రాస్ ఓవరు, మొమెంటమ్ స్టాక్స్ ఇవి బాగున్నాయి అనమాట. వీటిలో కూడా ఏంటంటే మనకి టెక్నికల్గా బ్రేక్అవుట్స్, బ్రేక్ డౌను అండ్ ఫర్ ఎగ్జాంపుల్ RSI అబౌవ్ 75 అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఏదన్నా మనం చేంజ్ చేయొచ్చా?
మనం యాక్చువల్ కస్టమైజ్ చేయొచ్చు ఐ థింక్. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 85 కావాలంటే కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసేసామంటే మనం దీనికి పేరు కూడా ఇవ్వచ్చు. ప్రస్తుతం అయితే నేను చేయట్లేదు. సో కస్టమైజేషన్ కూడా ఉంది. ప్రస్తుతం వాళ్ళు ఏం చేశారంటే RSI అబవ్ 75 ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమంటే ఈ స్టాక్స్లో మనకి ఓవర్ బాట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది టెక్నికల్గా స్కానర్ చూస్తే. అండ్ ఇక ఓపెన్ హై స్టాక్స్ మనం ట్రాక్ చేస్తూ ఉంటాం కదా, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై కానీ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో కానీ. సో ఇక్కడ ఓపెన్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు హై ప్రైస్ ఆఫ్ డే, అంటే ఇవి బేరీ స్టాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీటిలో మనం ఏదన్నా షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో కస్టమైజేషన్ కూడా పాసిబుల్ ఉంది అండ్ డెఫినెట్గా వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇంట్రాడేలో రికవర్ అవుతున్న స్టాక్స్ అనమాట. సో ఇంట్రాడేలో రికవరీ అవుతున్న స్టాక్స్లో మనకి కొన్ని స్టాక్స్ అనేది రావడం అనేది జరిగింది. సో చూద్దాం ఫ్రెండ్స్, ఎక్స్ప్లోర్ చేస్తాను లైవ్లో. అండ్ ఈ యొక్క లాగిన్ అవ్వాలంటే మనం ఏంటంటే ధన్ అకౌంట్ అనేది కంపల్సరీగా కావాలి, అంటే లైవ్ స్కానర్ కోసం. ఓకే, మార్కెట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఎవరైనా స్కాన్ చేసుకోవచ్చు, బట్ లైవ్లో మనం స్కాన్ చేయాలంటే వీళ్ళు ఏం చేశారంటే ధన్ అకౌంట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పేసి చెప్పారు. నేనైతే నా అకౌంట్తో ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ఓకే, ఇక్కడ సో ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.